నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరపాలక సంస్థ అధికారుల తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రుసరుసలు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ప్రక్షాళన జరగాలి, ప్రజలకు న్యాయబద్ధ పాలన అందించేందుకు కృషి చేయాలని డిమాండ్. జిల్లాలో పెరిగిన కుక్కల బెడద. సమూహంగా చేరి జనంపై పంజా విసురుతున్న గ్రామ సింహాలు. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా వాసుల డిమాండ్. ఆర్టీసీపై ఇంధన భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు. వారం రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ ఖరారుకు ఆర్టీసీ అధికారుల కసరత్తు. మరుగున పడ్డ తెలుగు స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలు. ఆగస్టు 13 నుంచి 2 రోజుల పాటు సిబిసి ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్, ఛాయాచిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ వెల్లడి. రైతు ప్రాణం తీసిన ధరణి పోర్టల్. అప్పుల కోసం పట్టా భూమి విక్రయించే పరిస్థితి లేక రైతు రాజేష్ ఆత్మహత్య. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం డిమాండ్. ఇందూరు నగర మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్డాగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఒక బల్దియా అధికారి ఇంట్లో జరిగిన ఏసీబీ దాడుల్లో 6 కోట్లకు పైగా నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల దస్తావేజులు దొరకడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఇందూరు నగర మున్సిపల్ అధికారిపై జరిగిన ఏసీబీ దాడులపైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పందించారు. ఇందూరు మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్డాగా మారిందని ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇదే విషయంపై పలుమార్లు హెచ్చరించడం జరిగిందని అన్నారు. చివరకు శుక్రవారం రోజున ఓ అధికారి ఇంట్లో జరిగిన ఏసీబీ దాడుల్లో 6 కోట్లకు పైగా నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల దస్తావేజులు దొరకడమే ఇందుకు నిదర్శనమని ధన్పాల్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని వివిధ శాఖల్లో అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయని, మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ప్రక్షాళన ఇంకా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ అవినీతి పరులైన అధికారులు ఉన్నంత కాలం సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షల మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, క్రింది స్థాయి అధికారులు శాఖలపైన ఎప్పటికప్పుడు న్యాయ సమీక్ష నిర్వహించుకొని ప్రజలకు న్యాయబద్ధమైన పాలన అందించాలని, అలాగే ఇందూరు నగర ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా ఇందూరు నగరాభివృద్ధికే ఖర్చు పెట్టాలని అన్నారు. అంతేకాకుండా సొమ్ముపై ఇందూరు నగర ప్రజలకే హక్కు ఉంటుందని, ఏసీబీ అధికారులు రికవరీ చేసిన అక్రమాస్తులు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమ చేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. చిన్నారులే కాకుండా పెద్దలు సైతం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడిలో గాయపడుతున్న వారు ఆసుపత్రి పాలవుతున్నారు. ఆరుమూరు మండలం చేపూర్ గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి 7గురిపై దాడి చేసి తీవ్ర గాయాల పాల్చేశాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా ఆసుపత్రి వైద్యులు చికిత్స చేశారు. తీవ్ర గాయాలైన 4 వేల్పూల నర్సయ్య, కళ, పోసాని, లత, రాజగంగారాం, బట్టులాస్యలకు మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గ్రామంలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న పంచాయతీ కార్యదర్శి కానీ, వీడీసీ సభ్యులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కుక్కలు దాడి చేశాయని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇకనైనా గ్రామంలో సామాన్య ప్రజలకు కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
చేపూరు మా చేపూరు గ్రామంలో ఈరోజు 8 మందికి కుక్క కాటు గరేలున్న ఇది మొదటిసారి కాదు. 1 మంత్ కిందట 3 గరిచింది. అధికారికి ఫోన్ చేసి చెప్పి వినియోగిస్తేమో అతను ఎలాంటి చర్యలు తీసుకోలేడు. ఇట్లనే చూసుకుంటే మాత్రం ఇది బాగా పెద్ద అవుతుంది. కాబట్టి అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి తెలుసుకున్నాను. గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, వీడీసీ కానీ ఈ కుక్కల బెడదని త్వరగా చర్య తీసుకోవాలని మా చేపూరు నుంచి నేను బట్టు నవీన్ని కోరుతున్నాను. ఎంతమంది కలిసినండి? ఇప్పటిదాకా ఒక 7-8 మెంబర్స్కు కలిసినాయి. అందులో 4 మెంబర్స్ బాగా సీరియస్ ఉంది. అలా నిజామాబాద్ అవసర నిమిత్తం నిజామాబాద్ తరలించడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి. ఈ చర్యలు వెంటనే చేపూరు సిబ్బంది, గ్రామ పంచాయతీ కానీ, వీడీసీ కానీ చర్య తీసుకోవాలని కోరుచున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారిందని అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం ఆరోపించింది. అప్పుల పాలైన రైతు తన భూమిని అమ్ముకోలేని దుస్థితి నెలకొనడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆందోళన వ్యక్తం చేసింది. ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అసమర్థతతో భూ వివాదాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సొంత భూములు సమస్యల వలయంలో చిక్కుకోవటంతో అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఈ నెల 8న జక్రాన్పల్లి మండలం అరుగుల గ్రామంలో రైతు కుంట రాజేష్ అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. ఫైనాన్స్ వ్యాపారుల నుంచి 50 లక్షలు, మహిళా సంఘాలు స్నేహితుల ద్వారా 30 లక్షలు అప్పు తీసుకొని వ్యాపారం చేసి నష్టపోయాడని చెప్పారు. ధరణి సమస్యలతో తన పట్టా భూమిని విక్రయించే పరిస్థితి లేక అప్పులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు మల్లేష్, సుదర్శన్, కాశరవి, నజీర్ పోసెట్టి, హనుమాన్లు, సిద్ధ పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి ఎడపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలము అరుగుల్ గ్రామంలో కుంట రాజేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తను అప్పుల బాధలు పెరిగిపోయి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే ధరణి తీసుకొచ్చిండో ఈ ధరణితోటి అనేక మంది రైతులకు ఆ సమస్యలు పరిష్కారం కాకొచ్చినాయి. ఈ ధరణి వలన ఒక్కొక్క పేరు మీద భూమి ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నది. తను అప్పుల బాధ తీర్చుకుందామని ఆ భూమి అమ్ముదామంటే అది ఆ భూమి అమ్మలేక తను ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబానికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి సానుభూతి తెలుపుతున్నాం. అట్లాగే ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది కోరుతున్నాం. ఏదైతే వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ తను ఫైనాన్సు 50 లక్షల రూపాయలు ఫైనాన్సు, అట్లాగే తన గ్రూపుల ద్వారా 30 లక్షల రూపాయలు, మొత్తం 80 లక్షల రూపాయలు అప్పు తను కట్టలేని పరిస్థితిలో ఆత్మాభిమానం చంపుకోక ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకుంటూ జరిగింది. ఈరోజు ఆత్మహత్యలతోటి సమస్యలు పరిష్కారం కావు. ప్రధాని మోడీ పిలుపు మేరకు భాజపా శ్రేణులు హర్ ఘర్ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి దేశభక్తిని చాటారు. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా ముందస్తుగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం నగరంలోని ఆదర్శ్ నగర్లో గల ఛత్రపతి శివాజీ, లోకమాన్య బాల గంగాధర్ తిలక్, అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేశారు. బీజేపీ పగడాల దుబ్బ అధ్యక్షుడు కెప్టెన్ రాజు, డాక్టర్ కొండ ఆచన్న, కార్పొరేటర్లు లతా కృష్ణ, రాజు, ముత్యాలు, లావణ్య, వినోద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్వాతంత్ర సమర యోధులకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగ యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని అన్నారు. ఈ నెల 13న తిరంగ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని, సామూహికంగా
జాతీయ గీతం ఆలపించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన భారతదేశ విభజన సమయంలో జరిగిన గాయాలను గుర్తు చేస్తూ విభజన గాయాల స్మారక దినం నిర్వహించి సమ్మేళనాలు, సదస్సులు జరుపుకోవాలని కోరారు. విభజన సమయంలో అసువులు బాసిన లక్షలాది మంది అమరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. 15 ఆగస్టు రోజు జెండా వందనం కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి జాతీయ ఐక్యతను కృషి చేయాలని అన్నారు. పెద్దలు మనకు భారతదేశానికి ప్రధానమంత్రిగా మనం అందరం చేసుకున్న అదృష్టం. నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి రోజు మన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో మన పెద్దలందరికీ విగ్రహాలకు, మహానుభావుల విగ్రహాలకు శుద్ధి చేసి పూలు అర్పించాలనే కార్యక్రమం ఏదైతే ఇచ్చారో మా పగడాల దుబ్బ మండలంలోని వివిధ విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహావీర మన వీరుడైనటువంటి మన శివాజీ మహారాజ్ గారికి మరియు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఈరోజు హిందువులందరినీ ఏకం చేసినటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. మన పండుగలు వైభవంగా జరుపుకోవడానికి, హిందుత్వంలో ఐక్యం రావడానికి మన దేశం, ధర్మం రెండు ఒకటే. దేశాన్ని నుంచి ధర్మాన్ని విడదీయరాదు, ధర్మం నుంచి దేశాన్ని విడదీయరాదు. అంతటువంటి అనుబంధం ఉన్నటువంటి మన దేశం భారతదేశం. మళ్ళీ మనకు అరసాపల్లిలో సర్దార్ భగత్ సింగ్ గారి విగ్రహం ఉంది. అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మా మండలంలోని ఈ మహనీయుల విగ్రహాలకు పూల భారత్ మాతాకి జై. తరతరాలుగా భారతదేశం బానిస సంకల్లో ఉండి ఈనాడు అంటే గత 1947లో స్వాతంత్ర శ్వాస పీల్చుకున్నటువంటి సందర్భంగా ఆ సమరంలో అనేక మంది మహానుభావులు మరి బ్రహ్మాండమైన ఉద్యమం చేసి వారు అసూలు బాశారు. అలాంటి మహానుభావులకు ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరూ కలిసి ఆ మహానుభావుల యొక్క విగ్రహాలను శుద్ధి చేస్తూ మరి అదేవిధంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి పూలదండలేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఇలా ఒక నూతనమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఈ సందర్భంగా నేను చేసేది ఏంటంటే 1000 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినటువంటి భారతదేశం ఈరోజు స్వతంత్ర విహంగంలో ప్రయాణిస్తున్న సందర్భంలో ఇప్పటికి కూడా మనను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంధన భారం పెరగడంతో ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాకుండా నష్టాల బారి నుంచి అధిగమించేందుకు వినూత్న ప్రయోగాలు చేపడుతోంది. ఈ క్రమంలో జిల్లాకు 13 ఎలక్ట్రిక్ బస్సులను తెప్పించింది. వాటి కొరకు ఛార్జింగ్ పాయింట్లు సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన భారం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం నుంచి అధిగమించేందుకు జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సులకు రాష్ట్ర ఆర్టీసీ సంస్థ పంపేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 13 ఎలక్ట్రిక్ బస్సులను డిపో 2కు చేరుకున్నాయి. వాటిని ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ పాయింట్లు సైతం ఏర్పాటు చేశారు. బస్సులకు ఛార్జింగ్ పెట్టడానికి ప్రత్యేకంగా 33/11 kV సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ సైతం ఏర్పాటు చేశారు. బస్సులకు ఛార్జింగ్ పెట్టడానికి ప్రత్యేక పరికరాలతో అనుకూలంగా మలిచారు. మొత్తం 11 ఛార్జింగ్ పాయింట్లు పూర్తి కాగా వీటికి షెడ్డు సైతం నిర్మించారు. ప్రస్తుతం 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు డిపో 2లో సిద్ధంగా ఉన్నాయి. మరో 2 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు, 30 ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు, 20 పల్లె వెలుగు బస్సులు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులో 40 మంది కూర్చునేందుకు సీట్లున్నాయి. బస్సు లోపల, ముందు, వెనకాల సీసీ కెమెరాలు అమర్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని ఎలక్ట్రిక్ బస్సుల విశిష్టత గురించి డిపో 2 మేనేజర్ తిరుపతి వెల్లడించారు. మరికొన్ని పనులు మిగిలి ఉండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసి వారం రోజుల్లో ప్రారంభోత్సవ తేదీని అధికారులు ప్రకటించనున్నట్లు తెలిసింది. నేరాలను అదుపు చేసేందుకే కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. సరైన ధృవపత్రాలు ఉన్న వాహనాలని కొనుగోలు చేయాలని, చోరీ వాహనాలను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కుంట ఏరియాలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు
ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 102 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పక పాటించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపకూడదని కోరారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు కలిగి ఉండాలని, మైనర్లకు బైక్లు ఇవ్వకూడదని సూచించారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఎలాంటి ఓటీపీ నంబర్లు చెప్పకూడదని అన్నారు. మొబైల్ స్క్రీన్లపై వచ్చే ఎలాంటి ఆన్లైన్ లింకులను తాకవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బైన్సా టౌన్ సిఐ రాజారెడ్డి, ఎస్ఐలు షరీఫ్, గౌస్, బెటాలియన్ టీం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరిగింది. దీంట్లో మన సిఐ బైన్సా టౌన్, ఎస్ఐ షరీఫ్, ఎస్ఐ గౌస్ ప్లస్ మన బెటాలియన్ టీం మొత్తం 60 మంది ఉన్నారు. దీంట్లో బేసికలీ మన ఏం ఇంటెన్షన్ ఉంది, మన లోకల్ ఏరియాకు దే నీడ్ టు నో ఇప్పుడు ఏం ప్రాబ్లం నడుస్తుంది, క్యా క్రైమ్స్ ఎట్లా జరుగుతుంది, అది క్రైమ్ అప్పుడు ఎట్లా రియాక్ట్ చేయాలి, దీనికి సంబంధించిన ఇప్పుడు మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ప్లస్ చాలా బండిలో నెంబర్ ప్లేట్ లేదు, చాలా చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. అది ఆ బండి కూడా సీజ్ చేసాము ఈరోజు. టోటల్ 102 2-wheelers, 8 3-wheelers అండ్ 1 4-wheeler సీజ్ అయింది. అప్పుడు డాక్యుమెంట్ చూసి యాజ్ పర్ ద లా వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. ప్లస్ గాంజా సంబంధించిన, సైబర్ క్రైమ్ సంబంధించిన ఇప్పుడు అవేర్నెస్ చేసాము. प्लस अगर प्रॉब्लम వచ్చినప్పుడు जैसे लोकल लोगों ने बताया कि पेट्रोलिंग नहीं हो रहा है, तो उसके लिए भी नंबर्स दे दिया गया है सीआई बैंसा टाउन के द्वारा, मेरे द्वारा. अभी कुछ भी प्रॉब्लम है उस नंबर पे बताने का, और एज जितनी जल्दी हो सकता है उसको रिस्पॉन्ड करें. తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పింజా సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పింజా సురేందర్ను అన్ని క్రీడా సంఘాల నాయకులు అభినందించారు. హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశంతో పాటు ఎన్నికలు నిర్వహించారు. గోనె శ్యాంప్రసాదరావు అధ్యక్షతన సమావేశమై తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని 2024-2028 సంవత్సరాలకు గాను ఎన్నుకున్నారు. గోనె శ్యాంప్రసాదరావు అధ్యక్షతన సమావేశమై తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని 2024 నుండి 2028 సంవత్సరాలకు గాను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రీత్పాల్ సింగ్ సలూజా, తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ పరిశీలకులుగా శ్రీకాంత్, తెలంగాణ ఒలింపిక్ సంఘం పరిశీలకులుగా ఏ రవీందర్ గౌడ్ హాజరైనారు. ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పింజా సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పింజా సురేందర్ ఎన్నిక కావడంతో జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షులు గంగామోహన్ చక్రు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు అభినందించారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలో 60వ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 6 వారాల్లో వినియోగదారులకు 6 కోట్ల బహుమతులు అందజేయడం అభినందనీయమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోస్ అలుకాస్ గోల్డ్ షోరూంలో ఆ సంస్థ 60వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ దండు నీతూ కిరణ్ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. మేయర్ చేతుల మీద బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుకాస్ ఆభరణాల తయారీ రంగంలో 60 వసంతాలు పూర్తి చేసుకోవటం గొప్ప విషయం అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు అందించడంతోనే ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఆభరణాల వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని అన్నారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠాలు బోధించడానికి వీలుగా టీవీలు, ఫర్నిచర్ అందజేశారని వివరించారు. 6 వారాల పాటు వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేయడానికి ఏర్పాట్లు చేశారని అన్నారు. ప్రతి వారం లక్కీ డ్రా ద్వారా విజేతలకు గృహోపకరణాలు బహుమతులుగా అందించడానికి అందుబాటులో ఉంచారని అన్నారు. ప్రతి కొనుగోలుపై బహుమతులు అందజేస్తున్నారని తెలిపారు. మెగా బంపర్ బహుమతులుగా 6 కార్లు అందజేస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధనీష్, ఫ్లోర్ మేనేజర్, సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఏ విషయానికైనా కూడా ఒక 5 సంవత్సరాల కిందట చూసుకుంటే ప్రతి దానికి కూడా హైదరాబాద్కి వెళ్ళాల్సి అవసరం ఉంది. అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎన్నో పనులు ఇక్కడ చూసుకొని అన్నీ కూడా అందరికి అప్పచెప్పుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్ళి అంటేనే ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కాకుండా ఇక్కడే ఎక్కడ కొనాలో అర్థం కానటువంటి స్టేజ్కి మన నిజామాబాద్ నగరం వచ్చేసింది. ఎన్నో రకాలు అటు వస్త్ర రంగంలో కానీ ఆభరణాల రంగంలో కానీ నిజామాబాద్ అంటేనే హైదరాబాద్ తర్వాత ఎక్కడన్నా కొనాలి అని అంటే చుట్టుపక్కల ఓన్లీ ఇక్కడ వాళ్ళే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో, ఊళ్ళలో నుండి కూడా ఈవెన్ గోదా నార్మల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి ఆభరణాలని కొంటా ఉన్నారు. అంత అద్భుతంగా మన నిజామాబాద్ నగరం ముందుకెళ్తున్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులు ఉన్నాం. మరి అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా ప్రజల, ముఖ్యంగా మహిళల యొక్క ఏదైతే మహిళలు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా డిజైన్స్ కావాలని కోరుకుంటారు. అంటే పండుగ సందర్భం కానివ్వండి, బర్త్డే, వివాహం ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి డిజైన్స్ కోసమని ప్రతి షాప్లో కూడా ఎంతో ఓపికతో తిరుగుతూ ఉంటారు. మరి అందులో ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటంటే జాసలుగా వెళ్ళాము అని అంటే అన్ని రకాలైనటువంటి ఆభరణాలు దొరుకుతాయనేది ప్రజలలో ఒక మంచి నమ్మకము, ఒక గుర్తింపు దొరికిందనమాట. ఎందుకంటే నేను చాలా మంది నోటి నుంచి విన్నాను, ఏమైనా చిన్న ఆభరణాలు మంచి ట్రెండింగ్ వేసుకున్నారంటే ఫస్ట్ వాళ్ళ నోటి నుంచి దగ్గర తీసుకు. ఆరుమూరు పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ వ్యర్థ పదార్థాలతో దుర్వాసన వెదజల్లుతోంది. పంట పొలాలకు సరఫరా చేస్తున్న సాగునీరు కలుషితమవుతోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరుమూరు పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ మురికి కూపంగా మారింది. వ్యర్థ పదార్థాలు, చెత్తా చెదారంతో దర్శనమిస్తోంది. గుత్పా ఎత్తిపోతల ద్వారా నిజాం సాగర్ కెనాల్లోకి నీటి విడుదలవుతోంది.
ఈ నీరు పంట పొలాలకు వెళుతుండగా వ్యర్థ పదార్థాలతో కలుషితమవుతోంది. అంతేకాక పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ కెనాల్ వెంబడి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు కెనాల్లో చెత్తాచెదారం పెరిగిపోతున్నా స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలోనైనా శుభ్రం చేయాలని కోరుతున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో తెలుగు స్వాతంత్ర సమరయోధులపై ఛాయాచిత్ర ప్రదర్శన చేయనున్నట్లు సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ తెలిపారు. జిల్లాలోని యువత విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13 నుంచి 14వ తేదీ వరకు 2 రోజుల పాటు తెలుగు స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలపై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాట్లు చేయనున్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో ఈ నెల 13న ఉదయం 10:45 ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తెలుగు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, కృషిని ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యమని అన్నారు. ఈ ఫోటో ప్రదర్శనలో రామ్జీ గోండు, కుమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల పాత్రను ప్రస్తుత తరానికి క్లుప్తంగా వివరిస్తోందని అన్నారు. జిల్లాలోని యువకులు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వాతంత్ర ఉద్యమ వీరుల త్యాగాన్ని స్మరించుకోవాలని కోరారు. రుద్రూర్ జేఎన్సీ కాలనీ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీ వద్ద బస్ షెల్టర్ నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్డు ప్రక్కనే నిలబడి బస్సు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండాకాలం, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కాలనీ వద్ద బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బోధన్ ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్సు షెల్టర్ నిర్మించి అన్ని బస్సులు జేఎన్సీ కాలనీ వద్ద ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మల్లమారి సుధాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు పోసాని అన్నారు. మాదిగ జాతికి అండగా నిలబడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో అమరవీరుల కుటుంబాలను సన్మానించి సుప్రీంకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్కు చేరుకున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మల్లమారి సుధాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు పోసాని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిందని అన్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం చేస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో చాలామంది అసువులు బాశారని, వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మొక్కవోని ధైర్యంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని చెప్పుకొచ్చారు. న్యాయం కోసం ఎంఆర్పీఎస్కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. గత 30 సంవత్సరాల నుండి ఎనలేని సేవలందించిన మేడి పాపన్నకు, కోర్ కమిటీ సభ్యులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనరసింహకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్, రూరల్ ఇన్ఛార్జ్ నర్సింగ్రావు, రవీందర్, మహిళా విభాగం నగర అధ్యక్షులు ఎస్ పోసాని, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనగా 6 తారీఖు నాడు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుండి 25 మంది సభ్యులుగా ఒక చోట గుమ్మక్కయ్యి మరి ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. ఢిల్లీలోనే ఏపీ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏవైతే ప్రాణాలు అర్పించిండ్రో వాళ్ళ ఆత్మసాక్షిగా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆమోదించారు.
అక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపిండ్రు. మరి వరంగల్ ఎంపీ కడెం కావ్యక్క కూడా మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఆ తర్వాత బలరాం నాయక్ గారు కూడా వచ్చి మద్దతు తెలిపిండ్రు. ఇంకా ఈ విషయాలు ఏదైనా ఉంటే దాని మీద మేము రేపు పార్లమెంటులో స్పందిస్తామని మాకు వాళ్ళ మద్దతునిచ్చి మాకు ఆ శక్తినంతా కూడగట్టి మేము ఎక్కువ బలోపేతాన్ని ప్రయోగిస్తామని చెప్పి ఈ 6 న్యాయవాదుల ధర్మశాసనాల్లో ఏదైతే తీర్పు వచ్చిందో దానికి అనుకూలంగా చట్టాన్ని తేవాలి. అది దాని యొక్క ఇంప్లిమెంట్ కల్పించి దానిపై రేపు కానీ ఎల్లుండి కానీ దానిపై ఒక ఇంప్లిమెంట్ కల్పించి మన రాష్ట్రాల వారీగా విడదీసి చేస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటులో నిన్న 110 మంది మనకు ఆమోదం తెలిపినారు బీజేపీ నాయకులు నిన్నటి వరకు. ఇప్పుడు రేపు కూడా నిన్న అక్కడే ఉండి బీజేపీ మంత్రిని అందరినీ కలుసుకొని ఆ తర్వాత మన అడ్వకేట్లను కలుసుకొని వాళ్ళకు సంఘీభావం వ్యక్తం చేసి గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఎంఆర్పీఎస్ బాన్స్వాడ ఇన్ఛార్జ్ పోచీరామ్ అన్నారు. జర్నలిస్టుల సహకారం మరువలేనిదని వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలిచిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కోటగిరి మండల జర్నలిస్టులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు పోచీరామ్ ఆనంద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ ఉపకులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సమన్యాయం జరుగుతోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఒకరికి వ్యతిరేకం మరొకరికి అనుకూలం కాదని అందరికీ సమాన వాటాలు దక్కుతాయని అన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండి మున్ముందు ఎస్సీ రిజర్వేషన్ పెంపు కోసం పోరాడాలని కోరారు. వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేయగా జర్నలిస్టులు ఎంతో సహకారం అందించారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రచార కార్యదర్శి దవులయ్య, మాజీ సర్పంచ్ ఆనంద్, ప్రధానోపాధ్యాయులు నాగయ్య, ఉపాధ్యక్షులు సాయిలు, గంగాధర్, సాయినాథ్, శంకర్, రాజేష్, జల్లయ్య, సంజీవ్, రాజేందర్, భూమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విలేకరుల పేరున వారు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మా ఆశయం గత 30 సంవత్సరాల నుండి 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైందో నాటి నుంచి నేటి వరకు 30 సంవత్సరాల నుండి ఈ పోరాటం ఎస్సీ వర్గీకరణ ఏదైతే కొనసాగుతుందో ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మా ఎస్సీ వర్గీకరణకు గత 3-4 రోజుల క్రితము అత్యున్నత న్యాయస్థానము మరియు వర్గీకరణకు మనం న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఎవరి వారు అనుకూలంగా ఖచ్చితంగా రిపోర్ట్ చేసుకొని అసెంబ్లీలో మీరు బిల్లు పాస్ చేసుకొని మరి ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి అనుకూలమైన తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి ఆనందంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారికి పత్రికా విలేకరులకు అభినందనలతోనే ఈ సంతోషంగా మేము ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పోరాటానికి ఈ పత్రికా విలేకరులకు ఎంత మా పోరాటం ఉందో ఆ పోరాటానికి తగిన రాతలు కూడా అంతే ఉన్నాయని మేము ఈ సందర్భంగా గర్వించదగ్గ విషయము. వారికి మేము ఆశిస్తున్నాం. ఏమాత్రము పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేయాలని చెప్పేసి పత్రికా విలేకరులు అందరి కోసం మేము ఉన్నామంటూ ముందడుగు వేస్తూ ఉన్నారు. వారి కోసం మా కోసం వారు ఎప్పటికీ ముందుంటున్నారు. కాబట్టి దళితుల పక్షం గత ప్రభుత్వం నూతన మండలాలు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా తమకు నిరాశ ఎదురైందని జినిగాల గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎదుట వాపోయారు. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సౌలభ్యానికై నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అనేక గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అయితే సిరికొండ మండల పరిధిలోని జినిగాల గ్రామస్తుల పరిస్థితి ఇందుకు విభిన్నంగా మారింది. గతంలో ఈ గ్రామం తాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లేందుకు జినిగ్యాల గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడేవారు. అంతకుముందు చీమన్పల్లి గ్రామంలో ఈ గ్రామాన్ని విలీనం చేశారు. అయితే ఈ గ్రామస్తుల కల సాకారం కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని
ఆదివారం ఆ గ్రామస్తులు అధిక సంఖ్యలో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి తమ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. జినిగ్యాల గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. దీంతో ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామస్తులు చంద్రు నాయక్, చెక్క బండి మహిపాల్ రెడ్డి, డీలర్ సవాయి, ప్రభాకర్ రెడ్డి, నౌసీలాల్, మంకు మల్లారెడ్డి, చిన్న నర్సయ్య, మంగు ప్రకాష్ తదితరులు ఉన్నారు. జినిగ్యాల గ్రామ ప్రజలు దాదాపు ఇవాళ 5-10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే గ్రామ పంచాయతీ డివైడ్ అయిందో అప్పుడు జినిగ్యాల గ్రామ పంచాయతీ గత పాలకులు డివైడ్ చేయలేరు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూపత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు సానుకూలంగా స్పందించి మాకు జినిగ్యాల కొత్తగా నూతన గ్రామ పంచాయతీ చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి సార్కు మా జినిగ్యాల గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము 6-7 కిలోమీటర్లు వీళ్ళు బూత్ ఓటు వేయాలనుకున్న తాడపల్లి 7 కిలోమీటర్లు పోవాలా, చిమ్మన్పల్లికి ఏమో 2-3 కిలోమీటర్లు రావాలా. కావున దయచేసి గవర్నమెంట్ కూడా సానుకూలంగా మాకు స్పందించింది. కాబట్టి మేము సార్ గారికి ఎమ్మెల్యే గారికి జినిగ్యాల గ్రామ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాలో ఆదివారం నాడు జరిగిన పలు వివాహ వేడుకలలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన మాక్లూరు మండల మాజీ జెడ్పీటీసీ సతీష్ కుమారుడి వివాహ వేడుకలతో పాటు దేగాం రమేష్ కొడుకు వివాహ వేడుకలలో ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పీఓడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నగరంలోని ద్వారకానగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగాయి. జిల్లా మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలిగా ఆకుల అరుణ, ఉపాధ్యక్షులు ఎం లక్ష్మి, అగ్గు సునీత, జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, సహాయ కార్యదర్శులుగా పుష్పలత, లాస్య, కోశాధికారి జి నగరపాలక సంస్థ అధికారుల తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రుసరుసలు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ప్రక్షాళన జరగాలి, ప్రజలకు న్యాయబద్ధ పాలన అందించేందుకు కృషి చేయాలని డిమాండ్. జిల్లాలో పెరిగిన కుక్కల బెడద, సమూహంగా చేరి జనంపై పంజా విసురుతున్న గ్రామ సింహాలు. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా వాసుల డిమాండ్. ఆర్టీసీపై ఇంధన భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు. వారం రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ ఖరారుకు ఆర్టీసీ అధికారుల కసరత్తు. మరుగున పడ్డ తెలుగు స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలు. ఆగస్టు 13 నుంచి 2 రోజుల పాటు సిబిసి ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్, ఛాయాచిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ వెల్లడి. రైతు ప్రాణం తీసిన ధరణి పోర్టల్. అప్పుల కోసం పట్టా భూమి విక్రయించే పరిస్థితి లేక రైతు రాజేష్ ఆత్మహత్య. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం డిమాండ్.